బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కాసేపట్లో సిరిసిల్ల చేరుకోనున్నారు. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గం వ్యాప్తంగా జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం తెర్లు మధ్యలో చౌడాలమ్మ జాతరకు ఆయన హాజరవుతారు. అనంతరం 11:30 బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 ముస్తాబాద్ మండలంలోని రామలక్ష్మణపల్లెలో జరిగే పెద్దమ్మ జాతరకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం అంక్సాపూర్లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన కార్యక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా కరీంనగర్ ఇటు పెద్దపల్లికి సంబంధించి పార్లమెంట్ కు ఇటు పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కు బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా కార్యకర్తల సమావేశం, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈ రోజు ముస్తాబాద్ మండలం మరియు తంగళ్లపల్లి మండలానికి సంబంధించి విస్తృత సమావేశాలు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు 12వ తారీఖు కేసీఆర్ గారి బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఈ సమావేశం సక్సెస్ చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు కరీంనగర్ పార్లమెంట్ వారి పెద్దపల్లికి సంబంధించుకుంటే ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క సభ సక్సెస్ చేయడమే కాదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా కార్యాచరణ చేపడుతున్నట్టు నేపథ్యం ఉందని చెప్పొచ్చు. స్వేచ్ఛ మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు ముస్తాబాద్ మండలానికి ఫస్ట్ వస్తారు. ఇక్కడ ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, విజయం బాటలో నడవాలంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ సాయంత్రం 2-3 ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత 1 గంట ప్రాంతంలో తంగళ్లపల్లి మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. ఆ సాయంత్రం తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు. స్వేచ్ఛ. రైట్ వేణు.